అందరికీ నమస్కారము. నేను మీ ఉమేష్ తివారీ, అష్టసిద్ధి ప్రాపర్టీస్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి ఎలివేటెడ్ కారిడార్ అండ్ గ్రోత్ కారిడార్లో అపార్ట్మెంట్ తీసుకొచ్చానండి. ఈ అపార్ట్మెంట్ 360 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 1080 SFT అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఎక్కడో కాదండి, మన మేడిపల్లిలోనే ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉన్నది. సో మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి అష్టసిద్ధి ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో పదండి ఒకసారి మనము లోపలికి వెళ్ళి పార్కింగ్ అండ్ ఒక ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మనము ఫ్లోర్ మీదకి వచ్చామండి. మీరు కారిడార్ చూసినట్లయితే 6.5 విడుతున్న కారిడార్ ఇచ్చారు. అండ్ ఇటువైపు లిఫ్ట్ ఉంటుందండి. అండ్ ఈ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండ్ ఇటువైపు డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. పదండి మనము ఈస్ట్ ఫేస్ ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఏదైతే మెయిన్ డోర్ ఈ ఫ్రేమ్ ఉంటుందో అండి, టీక్వుడ్ డోర్ వస్తుంది అండ్ టీక్వుడ్ ఫ్రేమే ఉంటుందండి. సో మనము ఈ యొక్క ఈస్ట్ ఫేస్ లోపలికి రాగానే ఫస్ట్ హాల్ వ్యూ అండి. చూడండి హాల్ అనేది ఎంత స్పేషియస్ గా ఉంటుందో, చాలా బ్యూటిఫుల్ గా మంచి స్పేషియస్ హాల్ ఇచ్చారు. మంచి ప్రాపర్ గా ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ మీరు ఇటువైపు చూస్తున్నట్లయితే ఇటువైపు మనకి టీవీ యూనిట్ కోసం అనేది యూజ్ అవుతుందండి. అఫ్ కోర్స్ అటు ఇంట్రెస్ట్ లేకపోతే ఇటు కూడా ఎలక్ట్రికల్ పాయింట్ ఇస్తున్నారు. ఇటు కూడా మనము టీవీ అనేది పెట్టుకొని చూడొచ్చండి. సో హాల్లో మనం ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకటి బాల్కనీ ఇచ్చారండి. ఈ బాల్కనీకి గ్లాస్ స్లైడర్ తో డోర్ ఇస్తున్నారు. సో మనం ఒక్కసారి బాల్కనీ లోపలికి వచ్చినట్లయితే ఈ బాల్కనీ కూడా మంచి కంఫర్టబుల్ బాల్కనీ ఇచ్చారండి. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి మన ఒక పక్క అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ అండ్ ఈ అపార్ట్మెంట్ కి కూడా 10 feet గ్యాప్ ఉన్నటువంటి స్పేస్ అనేది ఇచ్చారండి. సో మనం ఈవెన్ హాల్లో కూడా చూసినట్లయితే మనకి ఇటు కార్నర్ లో దేవుడి పూజ చేసుకోవడానికి ఒక దేవుడి గది కూడా ఏర్పాటు చేశారు. ఈ దేవుడి రూమ్ లో ఇద్దరు కూర్చొని కంఫర్టబుల్ గా పూజ చేసుకునే విధంగా ఈ యొక్క దేవుడి రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా హాల్ అనేది ఉంటుందండి. సో మనం హాల్ నుంచి ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము రండి ఒకసారి. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే మంచి స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి వెంటిలేషన్ ఉండాలి కాబట్టి ఇటువైపు విండో ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా సెల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాపర్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు. ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ సిట్అవుట్ తో వాష్రూమ్ అనేది ఉంటుంది. మళ్ళీ ఒకసారి మీరు ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే మంచి స్పేషియస్, మంచి ఒక సెల్ఫ్స్ ఉన్న ప్రొవిజన్ తో ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఒకసారి పదండి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో బిఫోర్ చిల్డ్రన్ బెడ్రూమ్ మనం ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇస్తున్నారండి. అండ్ అలాగే ఒక కామన్ వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ యొక్క వాష్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇండియన్ స్టైల్లో ఈ యొక్క వాష్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే ఈ విధంగా మంచి స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇటువైపు ఒక విండో ఇచ్చారు, ఇటువైపు కూడా ఒక విండో ఇచ్చారండి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రాపర్ గా ఈ యొక్క సజ్జలు కూడా ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్స్ అన్ని ఇచ్చారు. అండ్ మీద కూడా సింపుల్ గా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో మనం ఇప్పుడు కిచెన్ చూద్దాము. కిచెన్ కూడా మంచి డిజైన్ గా ఇచ్చారండి. కిచెన్ లో అన్ని వస్తువులు పట్టే విధంగానే కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు కిచెన్ చూసినట్లయితే 6 బర్నర్ స్టవ్ వచ్చే విధంగా ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారండి. మంచి గ్రైనైట్స్ తో ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ మనకి చిమ్నీ హోల్ కోసం ఎగ్జిట్ హోల్ ఇచ్చారు. అండ్ ఇటువైపు మనకి వెంటిలేషన్ విండో అండి. అండ్ ఇదంతా కూడా ఇక్కడ మనకి సింక్ అనేది ఇస్తారు. అండ్ మీరు బాటమ్ లో కూడా చూసినట్లయితే మంచి బూటింగ్ స్పేస్ అనేది ఇచ్చారండి. సో బాటమ్ లో కూడా మంచి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు ఇటువైపు చూసినట్లయితే ఇవన్నీ కూడా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని పట్టే విధంగా మంచిగా సెల్ఫ్స్ అన్ని ఇచ్చారండి. కిచెన్ కంప్లీట్ నిండుగా కనిపిస్తుంది. అండ్ కిచెన్ కి అడ్జసెంట్ లోనే వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి వాష్ ఏరియా అనేది ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద వాష్ ఏరియా ఇచ్చారండి. ఇంత పెద్ద వాష్ ఏరియా ఇచ్చారు. సో ఈ వాష్ ఏరియా కూడా మనకి వాషింగ్ మిషన్ అవన్నీ కూడా మంచిగా సెట్ అయిపోతాయి. మనం ఇటువైపు చూసినట్లయితే మనకి అటు రోడ్ అండి, ఇది రోడ్ ఫేసింగ్ అటు ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి 1080లో కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీ మనకి మేడిపల్లి సత్యనారాయణపురంలో లొకేట్ అయి ఉందండి. సో మీరు ఇప్పటి వరకు చూసినది
360లో కన్స్ట్రక్షన్ అయినటువంటి అపార్ట్మెంట్ అండి. ఈ అపార్ట్మెంట్ అన్ని ఫ్లాట్స్ కూడా 1080 SFT ఉంటుంది. మనకి 5th ఫ్లోర్, 4th ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్ అనేది అవైలబుల్ ఉంది. మేడిపల్లి నుంచి 10 minutes డ్రైవ్లోనే ఈ ఒక అపార్ట్మెంట్ లొకేట్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అపార్ట్మెంట్కి చాలా క్లోజ్ బైగా స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి. డిమార్ట్ కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. బస్ స్టాప్ కూడా చాలా క్లోజ్గా ఉంటుందండి. ఈ ఏరియా చాలా పాపులర్గా ఉంటుందండి. సో ఇలాంటి ఏరియాలో ఇలాంటి కొత్త బిల్డింగ్ మీరు తప్పకుండా చూడండి, విజిట్ చేయండి అండ్ మిస్ అవ్వకండి. అండ్ బిల్డర్ గారు ఇది డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీ అండి. ఆల్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్ ఫెసిలిటీ ఉంది. ప్రైస్ కూడా నెగోషియబుల్ అండి. బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ 52 lakhs అండి, ఇంక్లూడింగ్ ఎమ్నైటీస్ అండ్ నో GST, మోర్ ఓవర్ నెగోషియబుల్ అండి. సో తప్పకుండా మీ టైం తీసుకొని ఈ ప్రాపర్టీని మీరు ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.